సార్ ఆ సౌందర్య గారితో మీ అనుబంధం ఎలా ఉంది సార్? బిడ్డ, నా కూతురు, నా కూతురనే పిలుచుకునేవాడిని నేను. అదేలేండి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు, నీ కూతురు తీసేసుకోమని. కానీ అట్లా అనుకున్నందుకు అంతఃపురంలో నా కూతురు నిజంగా చేశారు కదా సాయి కుమార్ గారు. ఆ డైరెక్టర్ గారు ఏమన్నాడు, కృష్ణవంశీ గారు, మీ పాప కదా అంటే బంగారు పాప అని పిలుచుకునేవాడిని నేను. నీ బంగారు పాప నీ కూతురే ఈ సినిమాలో, ఏం పేరు పెట్టుకుంటే నువ్వే పెట్టుకో అన్నాడు. కాదు సినిమాలో పేరు లేదా అంటే, నేను పెట్టలేదు, కావాలని నీకే వదిలేసినది, నువ్వే పెట్టుకుంటే బంగారు పాప అని పెట్టుకున్నాక నేను. బంగారు పాప ఎంత చక్కగా ఉంది అసలు, అప్పట్లోనే ఎంత బాగా తట్టింది మీకు అసలు. ఎందుకో బంగారు పాప అనేది. తను కూడా బాగా మీకు హ్యాపీగా, నా అదృష్టం అనేది. అసలు ఆవిడ ఎవరితోనూ గొడవలు ఇవి తన పనేంటో తనేంటో ఎక్కడ కాంట్రవర్సీ లేదు. కానీ మోహన్ బాబు గారితో ఏదో చిన్న వివాదం ఉంది. లేదండి, లేదు, చాలా బాగా ఉండేది మోహన్ బాబు గారు. ఎవరితోనో ఏమన్నా ఉంటే ఏమో మనకు తెలియని విషయాలు కానీ అయ్యి. సౌందర్యాన్ని ఎంత లైక్ చేసేవాడు, సౌందర్యాన్ని వాళ్ళ అన్నని చాలా రెస్పెక్టబుల్గా లైక్ చేసేవాడు. అవును. అసలు సార్ ఇంకొక విషయం, ముందు సినిమాల నుంచి బయటకు వచ్చే లోపు సినిమాకి సంబంధించిన ఇంకో విషయం అడగాలి. మనకి అప్పట్లో మైథాలజీ సినిమాలు ఎక్కువ వచ్చేవి, ఇది చారిత్రక పౌరాణం. ఇప్పుడిప్పుడు రాజమౌళి గారు ఇట్లాంటివి కొన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మీకు మైథాలజీ క్యారెక్టర్లు ఏమైనా చెయ్యాలనిపించేదా అప్పట్లో కానీ ఇప్పుడు కానీ? ఒక క్యారెక్టర్ అనిపించలేదు, కానీ మరి అదేంటో నాకు ఎన్టీ రామారావు గారు కృష్ణుడికి వేస్తే బాగా ఇష్టం. నేను ఎట్లా అనుకుంటాను, నేను ఏ క్యారెక్టర్కి సరిపోతానని అనుకోలేను కదా. అది కాక నాకు అలాంటి కోరికలే రాకుండా ఉండటానికి మా తహసీల్దార్ ఒకతను నన్ను బాగా తిట్టేవాడు. ఎరా ఏంటి ఆఫీస్ ఎగ్గొట్టి నాటకం వేస్తావా, నువ్వు ఏమవుతావురా, నువ్వు హీరో అవుతావా, ఎంత ఉన్నావు, ఏమవుతావురా, పోనీ కమెడియన్ అవుతావురా, ఎందుకురా నీకు నాటకాలు, ఆయన ఉద్యోగం చేసుకోక అని నన్ను తిట్టాడు. ఒకసారి అద్దంలో చూసుకో, అర్థమైంది నువ్వేంటో అని తిట్టిండాను. నన్ను చాలా బాధపడ్డా. అంటే నేను ఎట్లా ఉన్నాను ఏంటి, ఇంత పెద్ద మాట అన్నాడేంటి అని బాధపడ్డాను. నేను బాధపడి రోజుకు ఒకసారి అద్దంలో చూసుకునేవాడిని. నేను నా ఏమైంది, నేను బాగానే ఉన్నాగా, మా అమ్మలాగా ఉన్నా నేను, కాకపోతే అమ్మ తెల్లగా ఉండేది, నేను మా నాన్న కలరు నల్లగా ఉన్నా అనుకునేదండి అట్లా. కానీ ఆ సినిమాలో రేలంగి నరసింహరావు గారు నాకు కృష్ణుడి వేషం వేసి పాట నా మీద, కన్నుకొట్టే కర్ర ఫ్రూట్ కృష్ణుడిని అని డూయట్ అండి, కృష్ణుడి గెటప్లో. అదే కానీ ఎంత చండాలంగా ఉంటుందో అనుకున్నా, కానీ ఎంత బాగున్నానో బాలకృష్ణ గారు కూడా మెచ్చుకున్నాడు. నాకు కృష్ణుడికి వేసిన అసహ్యం వేసింది, నాకు నీ ముఖం నాకు చూపించకన్నాడు. అన్న ఒక్కసారి ఫోటో చూడవా ప్లీజ్ 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 అని చూపిస్తారే, హే బాబ్ చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అన్నాడు. అంటే తహసీల్దార్ అనే కదా, అద్దంలో ఒకసారి చూసుకో, అసలు ఎందుకురా నువ్వు ఏమవుతావురా అని అన్నాడు కదా. ఇది లాస్ట్లో. కానీ మామగారి సినిమా 50 days ఫంక్షన్కి నన్ను ఖమ్మంలో పెద్ద రేంజ్లో సత్కరించారు. నాన్న బాబుమోహన్ ఖమ్మం నుంచి సరదాగా నాటకాలు వేసేవాడు, ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు మామగారితో అని. నాకు అక్కడ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది, విఐపీలు ఎవరు వచ్చినా, ఫిలిం స్టార్స్ వచ్చినా అక్కడే, అదంటే చుట్టూ కంపౌండ్ ఉండి అంత బందోబస్తుగా ఉంటుంది, అక్కడ నాకు సన్మానం.